ఇండియన్ ఆస్ట్రోనాట్ అయిన శుభాంశు శుక్ల ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి వెళ్ళిండు. మనకు తెలుసు 1984లో రాకేష్ శర్మ స్పేస్కి వెళ్ళిన తర్వాత ఇండియన్స్ స్పేస్లోకి వెళ్ళలేదు. ఇప్పుడు 40 years తర్వాత శుభాంశు శుక్ల మళ్ళీ స్పేస్కి వెళ్ళిండు. అయితే యాక్సియం స్పేస్ అనే ఆర్గనైజేషన్ ఈ ఆపరేషన్ని కండక్ట్ చేసింది. ఈ ఆపరేషన్లో 4 members స్పేస్కి వెళ్ళి డిఫరెంట్ సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్ చేసి మళ్ళీ 14 days తర్వాత రిటర్న్ అవుతారు. అయితే June 25th రోజు ఈ ఆపరేషన్ స్టార్ట్ అయింది. 14 days తర్వాత రిటర్న్ అవ్వాలి, కాకపోతే కొన్ని వెదర్ కండిషన్స్ వల్ల కొంచెం డిలే అయింది. మొత్తానికి ఈ ట్యూస్డే రోజు ఈవినింగ్ కాలిఫోర్నియా దగ్గర ఉన్న ఒక కోస్ట్ దగ్గర వీళ్ళు స్ప్లాష్ డౌన్ అయినరు. అయితే వీళ్ళు వెంటనే బయటికి వస్తారా అంటే కాదు, ఒక 1 week వీళ్ళని రీహాబిలిటేషన్ సెంటర్లో పెడతారు. వాళ్ళని ఎర్త్ గ్రావిటీకి అలవాటు పడేలా ప్రాక్టీస్ చేపిస్తారు. ఎందుకంటే స్పేస్ గ్రావిటీలో ఉన్నప్పుడు అక్కడ గాల్లో తేలినట్టు, గాల్లో ఎగిరినట్టు ఇలా అనిపిస్తుంది. కాబట్టి ఎర్త్ గ్రావిటీకి వాళ్ళు అలవాటు పడిన తర్వాత అప్పుడు వాళ్ళు బయటికి వస్తారు. అయితే శుభాంశు శుక్ల ఏమంటున్నాడు అంటే, మేము అక్కడ చేసిన ఎక్స్పెరిమెంట్స్ అనేటివి ఇండియాకి నెక్స్ట్ మిషన్స్ కానీ బాగా హెల్ప్ఫుల్ అవుతాయి అని చెప్పి ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో కూడా చెప్తుంది.